ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2020కి ముందు పదవి విరమణ చేసిన వారిలో మిగిలిన వారికి సంబంధించిన డిఏ ఎర్రర్స్ ఈ రోజు జమ అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాంకేతిక సమస్యలే కారణంగా కొంతమంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అందని కరువు భత్యం బకాయిలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధికార యంత్రాంగం. బిల్లు సబ్మిట్ చేయని వారికి మరోసారి అవకాశం కల్పిస్తాం. డిఏ అరియర్స్ కు కేటాయించిన బడ్జెట్ పూర్తి స్థాయిలోనే ఉంది. ఉద్యోగులు ఎవరూ ఇబ్బంది పడవద్దని సూచించిన ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు. ఇక సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ వారి నుంచి క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఉన్నంత వరకు ఈ రోజు నాటికి ఎక్కువ మందికి జమ అయ్యే అవకాశం ఉంది. మిగతా వారికి ప్రాసెస్ చేస్తామని చెప్పారని ఏపీ సిపిఎస్సిఏ వారు తెలియజేశారు. అలాగే డిఏడిఆర్ అరెస్ట్ పై క్లారిటీ కోసం జడ్పీ యాజమాన్యంలోని ఉద్యోగులందరికీ తెలియజేయంది ఏమనగా 2018, 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 6 డిఏ అరియర్స్ ఓపీఎస్ ఉద్యోగులకు 2022, 23 ఆర్థిక సంవత్సరంలోని ఆయా ఉద్యోగుల జడ్పీపీఎఫ్ అకౌంట్స్‌కు జమ కావడం జరిగింది. ఆనాడు సిపిఎస్ ఉద్యోగులకు 6 డిఏలు జమ కానందున ప్రస్తుత ప్రభుత్వం వాటిని పరిశీలించి ప్రస్తుతం ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలో ఉన్న 6 డిఏలను జమ చేసింది. ఈ 6 డిఏలు మొత్తం ఓపీఎస్ ఉద్యోగులకు 2022, 23లోనే క్రెడిట్ అయినందున ప్రస్తుతం వారికి ఎటువంటి డిఏ అరియర్స్ జమ కావడం లేదని గ్రహించాలి. ఈ విషయాన్ని ఓపీఎస్ ఉద్యోగులందరూ క్లారిటీ కోసం తెలియజేయడం జరిగింది.